సీఎం రేవంత్ రెడ్డి రైతులను నిలువునా ముంచారు అన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజను సన్న, దొడ్డు, వడ్లు అని తేడా లేకుండా రైతాంగం పండించిన ప్రతి ధాన్యపు గింజను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శ్రీశైలం జాతీయ రహదారి మహేశ్వరం గేటు వద్ద ధాన్యం కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సబితా ఇంద్రారెడ్డి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి క్వింటాల ధాన్యానికి 500 బోనస్ ఇస్తానని బోగస్ మాటలు చెప్పారన్నారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ రైతాంగానికి పెద్దపీట వేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన రుణమాఫీ, రైతు బంధు హామీలు నేటికి అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రైతు వ్యతిరేకిగా ఏ విధంగా పనిచేస్తుంది అనేది గత 5 నెలల నుండి చూస్తా ఉన్నాం. వచ్చినప్పటి నుండి రైతుల పక్షాన రైతుల కోసం కావాల్సింది ఎన్నికల కన్నా ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా రైతు బంధు నుండి మొదలు పెట్టుకుంటూ వచ్చినారు. రైతు బంధుకు సంబంధించి 2 ఎకరాలు 3 ఎకరాలకు వేస్తూ మిగతా వాళ్ళందరికీ రైతులకు ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈరోజు కేసీఆర్ గారి ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన దొడ్డు వడ్లకి ఏదైతే బోనస్ ఇవ్వట్లేరో ఇవ్వమని అంటున్నారో ఖచ్చితంగా ప్రతి వడ్లకు కూడా ప్రతి గింజకి కూడా మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు వడ్లే కాదు ఏ పంటకైనా బోనస్ ఇస్తామన్నారు. ముందు ఇక్కడ దొడ్డొడ్లు ఎక్కువ పండుతాయి, దొడ్డొడ్లకు సంబంధించి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీతో డిమాండ్ చేస్తా ఉన్నాం. 2 లక్షల రుణమాఫీ అన్నారు, రుణమాఫీని అటకెక్కి ఇచ్చారు. రైతు బంధు అన్నారు, రైతు బంధును అటకెక్కి ఇచ్చారు. రైతులు చనిపోతే కుటుంబాలను ఆదుకుంటాం 24 గంటల్లో లిస్ట్ ఇవ్వమన్నారు. లిస్ట్ ఇస్తే కనీసం ఊసు కూడా లేదు. ఈరోజు వడ్లు కొంటున్న సందర్భంలో సన్నొడ్లకు మాత్రమే ఇస్తామనేది దారుణంగా రైతులను మోసం చేయడమే. మరొక్కసారి మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరు అండగా ఉండి ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి కొంటున్న ప్రతి వడ్లకి కూడా సన్న దొడ్డు వడ్లని కాకుండా దాదాపుగా 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత తెలంగాణ ప్రజలది, తెలంగాణ రైతన్నలది. మీరు ఈ విధంగా ప్రకటించడం వల్ల పండిస్తున్న రైతుకి విఘాతం కలిగిస్తున్నట్టు అవుతుంది. ప్రతి వడ్లకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి రైతుకి కూడా ధాన్యం పండిస్తున్న ప్రతి ఒక్కరికి సన్న వడ్లు దొడ్డు వడ్లని కాకుండా దొడ్డు వడ్లకు కూడా బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.